ఒక ఎమ్మెల్యే ప్రోటోకాల్ వివాదం అది ఘోరమైన రచ్చరచ్చైంది. అలంపూర్ ఎమ్మెల్యే అక్కడున్న ఎంపీకి మధ్యలో అయ్యి మొత్తం కలవడరాక పోయింది. ఒక ఎమ్మెల్యే మీద ఎంపీ. అసలు ఏం జరుగుతుంది ఏంటిది? నమస్తే తెలంగాణ వాళ్ళు వార్త రాసిర్రు, అది చదివి వినిపిస్తాను మీకు. వినిపించిన తర్వాత దీని వీడియో కూడా చూపిస్తాను నేను మీకు. వీడియో కూడా ఉంది. వీడియోలో ఎవడ్రా నువ్వు అని మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు కలబడుతున్నది అంతా కూడా ఉంది. ఒకసారి చూపిస్తా. ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ఎంపీ దాడి. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిని దూషించి మల్లు రవి దౌర్జన్యం. ప్రోటోకాల్ విషయంలో ప్రశ్నించినందుకు విచక్షణ కోల్పోయిన నాగర్ కర్నూలు ఎంపీ. ఎవడ్రా నువ్వు అంటూ తోసివేత. అడ్డుకొని అదుపు చేసిన పోలీసులు. ఎంపీ తీరును తప్పుపడుతున్న ప్రజలు. ఇంకా వార్త ఏంటంటే, అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై కాంగ్రెస్ సీనియర్ నేత నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి దాడి చేశాడు. ప్రోటోకాల్ విషయంపై ప్రశ్నించినందుకు ఆగ్రహంతో ఊగిపోయి ఎవడ్రా నువ్వు అంటూ ఎమ్మెల్యేని దూషించాడు. తోటి ప్రజాప్రతినిధి అనే గౌరవం లేకుండా విచక్షణ కోల్పోయి దౌర్జన్యం చేసిండట. ఎక్కడ ఇది? మంగళవారం రోజు గద్వాల జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణం కోసమని పోయినప్పుడు మల్లు రవి అక్కడ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్తో పాటు ఇప్పుడున్న ఎమ్మెల్యే విజయుడు కూడా హాజరయ్యారట. అయితే ఆ భూమి పూజ కార్యక్రమంలో మొదలు కొబ్బరికాయ కొట్టడానికి ఎమ్మెల్యే పనులు ప్రారంభించే ప్రయత్నం చేసిండట. అదే సమయంలో అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొబ్బరికాయ కొట్టేందుకు ముందుకొచ్చిండట. ముందుకొస్తే ప్రోటోకాల్ లేని వ్యక్తులతోని ఎట్లా కొట్టిస్తారు అని ఎంపీని ఎమ్మెల్యే ప్రశ్నించిండట. ప్రశ్నిస్తే ఇంకా దాంతో రెచ్చిపోయిన మల్లు రవి ఎవడ్రా నువ్వు అంటూ ఆగ్రహంతో ఊగిపోయిరట. ఎమ్మెల్యే విజయుడిని తోసేయడంతో పాటు అక్కడున్న వారితోనూ ఓ వీధి రౌడీలా ప్రవర్తించిర్రు. దీంతో పోలీసులు ఎంపీని అదుపు చేసిర్రు. సీనియర్ ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యేతో అమర్యాదగా మాట్లాడడాన్ని నియోజకవర్గ ప్రజలు కూడా తప్పుపడుతున్నారట. ఎంపీగా గెలిచినప్పటి నుంచి నడిగడ్డలో గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తూ అలజడి రేపుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదేంది అంటే, ఓ సీసీ రోడ్ల నిర్మాణం కోసమని కొబ్బరికాయ కొడుతున్నప్పుడు అక్కడ ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ఎమ్మెల్యే హాజరైండు, ఎంపీ హాజరైండు. మల్లు రవి ఎంపీ, అక్కడ ఎమ్మెల్యే విజయుడు బీఆర్ఎస్ పార్టీ అని, అక్కడ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆయన కూడా ఉన్నాడట. అయితే ఆ కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఎమ్మెల్యే కొట్టడానికి పోతే అసలు ప్రోటోకాల్ లేని వేరే ఒకరితో కొట్టియడానికి వస్తే అసలు ప్రోటోకాల్ లేని వాళ్ళతో ఎందుకు కొట్టిస్తున్నారు మీరు అని అంటే, ఎవడరా నువ్వు అడగడానికి అని మల్లు రవి మాట్లాడి మీదికి పోయిండు అని గలాట జరిగింది ఆడ అనేది దీని వార్త. ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తా. ఒకసారి నేను మీకు ఒకసారి ఆ వీడియో చూపిస్తా. ఇగో ఇదే ఆ వీడియో. మల్లు రవి గారు కనిపిస్తున్నారు కదా, ఇటువైపున విజయుడు ఉన్నాడు. ఆయన ఎవడ్రా నువ్వు అనేది స్పష్టంగా క్లారిటీగా వీడియోలో వినిపిస్తుంది. అట్లా ఆ ప్రోటోకాల్ విషయంలో మొదలైన గొడవ ప్రజాప్రతినిధులు ఇద్దరు కూడా, ఒక ఆయన ఎంపీ, ఇంకొక ఆయన ఎమ్మెల్యే. ఎంపీ ఎమ్మెల్యే మీద చేయి చేసుకున్నాడు. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్టా? ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే మీద ఎంపీ అనే అతను చేయి చేసుకోవడం అనేది దారుణం అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించిండు దీని మీద, వాళ్ళ నాయకులు హరీష్ రావు గారు స్పందించిర్రు. ఇది కరెక్ట్ కాదు అనేది మొత్తానికి చాలా పెద్ద వార్త ఇది. ఒక ఎంపీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను, సిట్టింగ్ ఎమ్మెల్యేను ఎవడ్రా నువ్వనుడు మీదికి పోవడం అనేది మొదటిసారి చూస్తున్నాం మనం రాజకీయాలల్లో. ఇట్లాంటివి ప్రజాస్వామ్యానికి అయితే మంచివి కాదు. ఎవరు చేసినా ఎక్కడ చేసినా ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ ప్రజలు ఓట్లేసి గెలిపించి వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల కోసం కొట్లాడుర్రి అని ఒక సభకి పంపిస్తే, అక్కడ ప్రోటోకాల్ విషయంలో ఒక ఎంపీ ఎమ్మెల్యే మీద చేయి చేసుకోవడం, ఎవడ్రా నువ్వు అని మాట్లాడడం అయితే ఇది కరెక్ట్ అయితే కాదు.